సార్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యాలయం కూడా తన ఇంటి దగ్గరే పెట్టుకున్నారు. అధికారం ఉన్నప్పుడేమో వేరే చోట ఉంది. ఆ ఇంటి వాతావరణం, ఆ పరిస్థితి చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వాతావరణం చూస్తే ఎలా ఉంది, రెండు చూస్తే డిఫరెంట్ ఏమనిపిస్తుంది మీకు? నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. అటు అధికారము శాశ్వతం కాదు, ఇటు ప్రతిపక్షము శాశ్వతం కాదు. శాశ్వతం అనేది ప్రజలకి చేసినటువంటి సేవ మాత్రమే శాశ్వతము. వాళ్ళ మనసుల్లో సంపాదించుకునే స్థానం మాత్రమే శాశ్వతము. దీనికి మించి ఏది శాశ్వతం? ఈ రోజు అధికారం ఉందని చెప్పేసి గతంలో ఏ రకంగా అయితే వీళ్ళు విర్రవీగారో అదే విధంగా ఈ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు విర్రవీగినా కానీ రేపటి రోజున జరిగేది ఇది అన్న సంగతి వీళ్ళు గుర్తించాలి. ఈ రోజున మీరు అధికారం కోల్పోయారు, ఎందుకు కోల్పోయాము, ఈ రకంగా విర్రవీగాం కాబట్టి కోల్పోయాము. ఇప్పుడు మేము ప్రజాగళమై మేము ప్రజలతో పాటు మమేకమై ముందుకు కొనసాగితే మళ్ళా ఏదైతే పాత రిజీమ్ ఉందో అది మళ్ళా తిరిగి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వీళ్ళు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ఇది ప్రజల యొక్క గొప్పతనం ఏమంటారు, నాయకుల యొక్క గొప్పతనము లేకపోతే పొలిటికల్ పార్టీస్ యొక్క గొప్పతనం కాదు. ఇది ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని కాపాడాలి. మనం అధికారం ఇచ్చారు కాబట్టి మనం ప్రజల మనసుల్ని ఏ రకంగా తెలుసుకోగలమో ఆలోచన చేయాలి. ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్ అండ్ ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయాలి. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్. 100కి 0 మార్కులు వేస్తాను. అంటే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు. అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలన కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లోకి తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ ఏమంటే అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సినట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి ఒక ఇది చేస్తున్నారు. ప్రజెంట్ ప్రతి విషయంలో కూడా సనాతన ధర్మం విషయం మాట్లాడేటప్పుడు ముస్లింలు ఏదన్నా జరిగితే వాళ్ళంతా యూనిటీ అవుతారు, క్రిస్టియన్స్ జరుగుతారు, హిందువులు ఎందుకు కారని. అసలు ఈ సనాతన ధర్మం విషయం సడన్ గా ఎందుకు వచ్చిందంట తెర మీద? కొంచెం నాకు తెలిసి ఆయన చెప్పాడు కానండి, నాకు అవకాశం దొరికితే కనుక నేను కూడా అదే మాట్లాడతాను. ఆయన అయితే ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా, చాలా చక్కగా, అంటే ఒక లిమిట్లో ఉండి అడిగాడు. నన్ను అడిగితే కనుక ఇంకా ఆయన రెచ్చిపోవాల్సింది, అసలు పవన్ కళ్యాణ్ ఇంకా రెచ్చిపోవాల్సింది. ఎందుకంటే అప్పటికైనా కానీ సిగ్గొచ్చేది. తిరుపతి లడ్డు వ్యవహారం జరిగిందా జరగలేదా పక్కన పెడదాం, అది ఏంటనేది అది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది కాబట్టి అది ఇదవుతుంది. ఇదే పని కనుక ముస్లిం సమాజంలో ఆయన చెప్పింది ఏంటి అదే కదా, అల్లా పేరు తీసుకుంటే కనుక ఏకమైపోతారు. ఇప్పుడు ఆయన నా గురించి పొగడాడా లేకపోతే నన్ను తిట్టాడా? నాలో ఉన్న ఒక గుడ్ థింగ్ ని ఆయన వేరే వాళ్ళకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇప్పుడు క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మిగిలిన పిల్లలకి చూడండి ఇతను ఎంత బాగా చక్కగా చదువుతున్నాడో, ఇమ్మీడియట్ గా ఏది చెప్పినా కానీ పని చేసుకుంటూ వస్తున్నాడు, హోంవర్క్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ లో టీచర్ చెప్తే అది తప్పు అవుతుందా? అది తప్పెలా అవుతుంది? ఆయన నన్ను పొగుడుతున్నాడు, నా మతం గురించి పొగుడుతున్నాడు. మీరు చాలా చక్కగా మీరు అందరూ అయిపోతారు. మతాల మధ్య విద్వేషం రేపటి ఉండొచ్చు. మతాల మధ్య విద్వేషం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారండి? మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టయితే కనుక ఆయన ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉండేవాడు.
ఆయన ఒకవైపు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ రెండో వైపు నేను ఇస్లాంని గౌరవిస్తాను అంటున్నాడు, ఇంకో వైపు నేను క్రిస్టియానిటీని గౌరవిస్తాను అంటున్నాడు. ఆయనకి పిచ్చి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఎమోషనల్ గా గట్టిగా చెప్పేటప్పటికి ఏంటంటే కొంతమంది దాన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకొని దాన్ని ఏదో రకంగా డిఫరెన్స్ తీసుకొని రావాలి. అవును, నేను మొన్న తిరుపతి వ్యవహారం లడ్డులో చూశాను, 10 మంది అండి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఇస్తే నేను కళ్ళ ముందు నేను అనేక మంది చూశాను, చెప్పులు ఉడిచేస్తారు, కళ్ళకదండి చేతిలో పెట్టిన తర్వాత కళ్ళకు అద్దుకొని తిని దానిలో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ని కూడా వదిలిపెట్టరు. అంటే కింద పట్టడానికి ఇష్టపడరు. మీకు భక్తి ఉందా? భక్తి ఉంటే ఒక 10 మంది యూనిటీ ఎందుకు 10 మంది వదిలే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పక్కన పెట్టండి, 10 మంది బయటకు వచ్చారా? ఇప్పుడు నేను అడిగితే అది మళ్ళీ వేరే రకంగా వెళ్ళింది కాబట్టి నేను ఆ రకంగా కానీ ఒకటైతే నేను చెప్తాను, ఇంతకు ముందు గతంలో కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా నేను మీకు ఇది రిపీట్ చేస్తాను. చూడండి, నేను చాలా పర్టికులర్ గా నమ్మేటటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఏ మతాన్ని అయితే ఫాలో చేస్తున్నారో ఆ మతం ఏం చెప్తుందో ఆ మతానికి ఫాలో చేసే వ్యక్తికి తెలిసి ఉండాలి. ఆ మతం యొక్క పెద్దలు ఎవరైతే ఉంటారో వారు ఆ మతానికి సంబంధించినటువంటి అంశాలను వారికి తెలియపరిచారు. హిందూ సమాజంలో ఎవరు తెలియపరుస్తున్నారు? హిందూ సమాజంలో నాకు తెలియకుండా అడుగుతాను, ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీయా, భగవద్గీతను, పురాణాలు? నాకు చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఇదేనా రామరాజ్యం అంటే? బాబాలు ఇదేనా? నాకు తెలిసినంత వరకు నేను చదువున్నా, కాస్తో కూర్చో నేను చదువున్నా, ఎక్కడ దూరంగా పొందనే లేదు, సంబంధమే లేదు. మీరేమో పుంకాలుగా మీరు వాట్సాప్ యూనివర్సిటీలోనేమో మీరు పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. హిందూ సమాజానికి ఏదైతే హిందూ యొక్క మత గ్రంథాలు ఉన్నాయో, వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను వీటికి డిఫరెంట్ గా మీరు ఇవన్నీ కూడాను చూపిస్తుంటే కనుక ఈ రోజున అసలైనటువంటి ఏదైతే మతం ఏం చెప్తుందనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి ఇదంతా ప్రాబ్లం అండి. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నేను అదే చెప్తాను, ఏ మతానికి చెందిన వ్యక్తి ఉన్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు వారికి తెలియాలి. మీ గ్రంథంలో ఏం రాస్తుంది? ఈ రోజున నైతిక విలువల కోసం మా లాంటి వాళ్ళను లేకపోతే ఇంకోళ్ళను పిలిచి క్లాసులు చెప్పిస్తున్నారు. నైతిక విలువలు ఎక్కడున్నాయండి వాళ్ళ సమాజంలో? నైతిక విలువలు వచ్చేది ఎక్కడి నుంచి? దైవ భీతి. ఇప్పుడు సీసీ కెమెరాలు మీరు పెడుతున్నారు, ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవు. నేను ఏదో ఒకటి ప్లానింగ్ చేసి ఎవడో ఒకటి మర్డర్ చేసి వదిలేస్తాను, ఎవడు చూడట్లేదు కాబట్టి, అంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి. అల్టిమేట్ గా ఒక పవర్ ఉంది, అది నన్ను చూస్తుంది అన్న భయమే దైవ భీతి. ఆ దైవ భీతి ఎప్పుడైతే మనిషిలోకి వస్తుందో అప్పుడు అతను తప్పు చేయకుండా ఉంటాడు. మళ్ళీ ఆ దైవ భీతి తీసుకొని రావడంలో అటువైపు ముస్లిం సమాజం కానివ్వండి, లేకపోతే క్రైస్తవ సమాజం కానీ సక్సెస్ అయింది. హిందూ సమాజం